వారసుడి కోసం తప్పించిపోయాడు. తీరా చూస్తే మళ్లీ ఆడపిల్లే పుడుతుందని తెలిసి అబార్షన్ చేయించుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోవడంతో ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్లను నీటిలో తోసేసి చంపేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని అనేందుకు వరంగల్ ఘటన తాజా నిదర్శనం. వారసుడి కోసం భార్య కూతుళ్లను దారుణంగా హత్య చేశాడు. పున్నెల్లు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హీద్ దంపతులకు పెళ్లై ఇద్దరు కూతుళ్లున్నారు. అజారుద్దీన్ ఊరు శివారులో వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మరోసారి భార్య ప్రెగ్నెంట్ అవగా మళ్లీ ఆడపిల్ల పుడుతుందన్న అనుమానంతో అబార్షన్లు చేయించాడు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ ఫర్హీద్ ప్రెగ్నెంట్ అవగా అజారుద్దీన్ను అదే భయం వెంటాడింది. మళ్లీ అబార్షన్ చేయించుకోవాలనే భార్యపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. పలుమార్లు గొడవలు అయ్యాయి. ఎలాగైనా ఆమెను చంపాలని భావించిన అజారుద్దీన్ రాత్రి ఫర్హీద్ ఇద్దరు కూతుళ్లను స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపాడు. మరుసటి రోజు ముగ్గురు ప్రమాదవశాత్తు మరణించారని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ ఆమె తండ్రి అలీకి భర్తపై అనుమానం కలిగింది. పోలీసులకు కంప్లైంట్ చేయగా విచారణలో నేరాన్ని అంగీకరించాడు. భార్య లేకుండా పిల్లల్ని పెంచడం కష్టమని భావించి వారిద్దరిని కూడా చంపేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. గర్భవతి అయిన ఫర్హాన్కు పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పింది ఎవరు? స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు చెప్పారా? భర్త అజారుద్దీన్నే అనుమానించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.